హలో. కార్తీక్ నెంబర్ అది ఇన్ఫర్మేషన్ 907 వచ్చింది. ఫాస్ట్ ఎట్లా వచ్చాడు? 907 కాదు, అది కాదు. ఒక నిమిషం ముందు దాన్ని లైన్ లో చెప్తాను, మాట్లాడలేదు సర్దుతాను దాన్ని. కార్తీక్ ముందు బ్యాక్ లో అరే ఇంటికి వచ్చేసరికి నేను టెన్షన్ మాత్రం ఏమన్నా. అరే ప్లీజ్ రా, దండం పెడతాను. సైడ్ కి పెట్టేసి ఏం కాదు. మరి ఇడ్లీ కింద ఇడ్లీ కింద పెట్టకే, సైడ్ కి పెట్టేసి. ఇడ్లీ కింద పెట్టక కలద్దాల బాక్స్ లో ఉంటే పెట్టరా. ఇట్లాంటివి పెడితేనే వాడు తీసి మరీ చూస్తాడు. ఏం తీడు ఇచ్చే ఏం కాదు. ఏమన్నా అడగాలి. నాకు తీసుకుంటే ఇప్పుడు ఈసారి ఒకటి ఎక్స్ట్రా నాకు కూడా తీసుకురా. మీ అమ్మాయి నేనేమెళ్ళను. ఒకటి అదే ఒక 2, 3, 4 గోవా వెళ్దా అంటే నన్ను నాకు కూర్చోబెట్టారు. నేను ఎప్పుడో రేపు ఎల్లుండి పోతా సైలెంట్కి వెళ్ళి సైలెంట్ వచ్చేస్తా. అరే నైట్ అయితే ఎనఫ్ రా నీకు. నైట్ అయితే ఇంకా వచ్చింది ఎక్కువ ఇది ఏం కాదు, వద్దులే కానీ. ఏమో నాకు తెలియదు మరి దీని పైప్ కా నీకు పైప్ అయితే ఏడొస్తాయిరా బాబు, లైన్ అయితే వస్తాయి. అందుకే ఎక్స్ట్రా ఉన్న పంపించండి మళ్ళీ రేపు. ప్రకాష్ ఎక్స్ట్రా ఉంటే నేనేం చేసుకుంటాను. ప్రకాష్ ఎవరిని పంపిస్తే తెప్పిద్దు గాని. ఈ నైట్ కంటే అర్థం ఏంటో తెలుసా? రేపు పొద్దున్న కూల్ చేసింది నిన్న అర్థం. రేపు నువ్వు నిద్ర లేచిందా పడుకుంటే అంతుంది. పడుకుంటాను పక్కన ఏదో బాగుండేది, ప్యాకెట్లు ఇస్తున్నా వాళ్ళం. వచ్చేయండి రా, మా ఎదురుంగి ఇల్లు ఖాళీ ఉంది. బెంగళూరులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా నీకు? ఉన్నారు. షూరా? నేను చెప్పిన ప్లేస్కి వెళ్తారా? ఏ సిటీ? డీజేస్ ఉన్నారు ఒక 2-3. కాదు స్కోర్. అదేరా డీజేస్ ఉన్నారు అంటున్నా. ఉంటారా స్కోరింగ్ కి? చేసేటోళ్ళు అందరు గట్టిగా చేస్తారు. అదే మనం చెప్పిన ప్లేస్కి వెళ్తే ప్యాక్ ఇస్తారు, తీసుకొని బస్కి వెళ్ళాలా? ఒకసారి ఏ సిటీ నువ్వు చెప్తే. కేఆర్పురం. Let me ask you. వచ్చేసా ఇంతసేపా? కేఆర్పురం తెలుసు అంటే కేఆర్పురం దగ్గరలో ఉండాలి, పికింగ్ ఈజీ ఉండాలి. అక్కడి నుంచి మనం ఇటు తెప్పించుకోవడం అనేది ఉండాలి. బస్కేనే వేసేస్తాడేమో. బస్కి అటుకే వేసుకోవాలి మరి. ప్రభాకరాన్ని కూడా ఇప్పుడు వాడినాడు ఈ ప్యాకెట్ నెల. ఇడ్లీ ప్యాకెట్ ని ప్రభాకరాన్ని కూడా ఇలా వాడినాడు. నువ్వు కూడా షాక్ అవుతావు చూస్తే. ఇడ్లీ ప్యాకెట్ ఎంత వేడిగా ఉంది. అందుకే సరే కళ్ళద్దాల్లో వేసి సైడ్కి వేసారా చూడు. పెట్టా, ఏసీ ముందు పెట్టా నీకు. అరే వద్దురా ప్లీజ్ రా. చేస్తున్నా ఇడ్లీ ఓవెన్ లో పెట్టుకుంది ఒక ప్యాకెట్. లేదు కరగదు. పేపర్లు ఎన్ని చుట్టాను అనుకున్నావు దానికి? అసలు డౌటే లేదు. కార్తీక్ దారుల మధ్యలో ఈ ప్యాకెట్లు అడిగి తీసి తేకుండా వస్తే చాలు. కదిలిచ్చిర్లే వాడెందుకు తెలుసు ఇడ్లీలా తెస్తాడు. కాసేపు చెప్తా చూడు, సేఫ్టీగా వచ్చింది ఇంట్లో. కానీ అంతకన్నా పెద్ద ప్యాకింగ్ ప్రపంచంలో ఎవరు చేయలేదు. వాడు కూడా ఇంత మంచి ప్యాకింగ్ చేసినాడు. అరే మొన్న ప్యాకెట్ బాగుంటుంది తెలుసా ఒకటి? అయ్యో అది కూడా మళ్ళీ చిన్నది కాదు, పెద్దది. జేబులో పెట్టుకుంటే డీలర్ దగ్గరే
పోయింది. ఎలా పాకెట్ లో పడేస్తావు పెట్టుకుని అసలు? పాకెట్ లో పెట్టుకుని ఫోన్ అయ్యి పెట్టి తీస్తున్నా. పోయింది. 2 ఉంటాయి అందులో కనీసం. కార్తీక్ అనుకోండి లైన్ లో ఉండి అనుకుంటున్నాను. Please stay on the line. హలో కార్తీక్, 1 minute లో ఉంటా. కార్తీక్ అనుకుంటాడు ఇదేంటిది ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చింది కదా వరలక్ష్మి ఇంటికి. హలో, నీ అక్కకు నా చేతితో తినాలని ఉందంట అని చెప్పు. అబ్బా అన్న చాలు లేదు కదా పద అంటే రింగ్ అవుతుంది బాబాయ్. మిస్డ్ కాల్ చూసి కాల్ బ్యాక్ చేసే అంత ఇది కూడా లేదు మనిషికి. షీ అయినా నాకు సిగ్గులేదు. నేను ఫోన్ లో పక్కన పడేసి పడుకున్న దాన్ని నేను అసలు మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. ఏం మాట్లాడతావు? కట్ చేసేసాగా. అదేంది మళ్ళీ ఊరికి ఇగో ఊరికి ఇగో ఊరికి ఇంకేమంటారా సిగ్నల్ వేసి. ఇంకా తిన్నావా? ఇక మంచి జరగాలని కోరుకో, టైం చూసుకుని. అయిపోయింది, మంచి అయిపోయింది. 1143. అబ్బా అబ్బో. కార్తీక్ టాబ్లెట్స్ కూడా తీసుకురాం మనం ఇప్పుడు. మెడిసిన్ నువ్వు పంపించేది ఇప్పుడు. మెడిసిన్ నార్మల్ టాబ్లెట్స్ కూడా తెచ్చి పెట్టుకుంటా. ఒక్క నిమిషం లైన్ లో ఉండి ప్రభాకర్ అన్న కూడా కావాలి. The person you are speaking with has put your call on hold.